ఓకేనా? మాట్లాడుకోకుండా ఇక్కడ చెప్పిన విషయాలనేది మీరు గమనిస్తూ ఆచరిస్తే సక్సెస్ అనేది గ్యారెంటీ వస్తుంది. ఓకేనా? స్టార్ట్. నా పేరు మునగాల శ్రీనివాసరావు, వాస్తవిక తరపు నుంచి వచ్చాను. మేము మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్లోనే చెప్తాం, మోటివేషన్ క్లాసెస్ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తాం. ఎందుకంటే మీ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ అది బాగా రావాలన్నమాట. మెయిన్ ఎడ్యుకేషను, గోల్ సెట్టింగు, టైం మేనేజ్మెంట్, ఈ 3 టాపిక్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు కాలేజెస్కి వచ్చారు కదా, కాలేజే కదా, మీరు ఆల్రెడీ కాలేజెస్కి వచ్చారు కదా, గ్రూప్స్ కూడా మీకు డిసైడ్ అయింది కదా. నెక్స్ట్ మీరు యాక్చువల్గా 8th 10th అప్పుడే మీ యొక్క గోల్ అనేది మీరు ఏర్పరచుకోవాలన్నమాట. మరి మీరు ఏ గోల్తోని సపోజ్ మీరు కాలేజ్లో ఈ గ్రూప్స్ తీసుకున్నారు అనేది కావాలి. ఫస్ట్ మీరు ఇంజనీర్ అవ్వాలా, లేదంటే డాక్టర్ అవ్వాలా, లేకపోతే సీఏ కానీ ఏదైనా కానీ అది మైండ్లో పెట్టుకుని మీరు కాలేజీలో గ్రూప్స్ తీసుకుని ఉంటారు. సపోజ్ మీరు కనుక అట్లా కనుక తీసుకోకపోతే ఇప్పుడైనా కానీ సపోజ్ మీ ఎడ్యుకేషన్ బట్టి ఫ్యూచర్ ఏంటి అనేది మీరు ఒక గోల్ అనేది పెట్టుకోవాలన్నమాట. గోల్ ఎట్లా ఉండాలంటే దాని యొక్క రిలేటెడ్ మీరు తీసుకున్న సబ్జెక్టు, తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్, నెక్స్ట్ జాబ్ అంటే అంత ఈజీ కాదు. మీరు చెప్పింది మీరు సపోజ్ ఏ గ్రూప్ తీసుకున్నారు, సపోజ్ ఎంపీసీ ఎంతమంది ఉన్నారు? ఎంపీసీ ప్రాక్టీస్ వాళ్ళు కాలేదు సార్, ఎంపీసీ ప్రాక్టీస్ వాళ్ళు కాలేదు, సిటీసీ, ఎంపీసీ, కంప్యూటర్ సైన్స్, बोल रहे फटे తీసుకోలేరు అనే కదా. అందుకని మీరు ఇప్పుడే మీ యొక్క గోల్ ఏంటి, మామూలు సపోజ్ మీరు తీసుకున్న సబ్జెక్ట్ ప్రకారం ఎక్కడే కావచ్చు ఫర్దర్ స్టడీస్కి అవ్వాలి. సపోజ్ కంప్యూటర్ సైన్స్ అంటే సాఫ్ట్వేర్ అవ్వాలి, సపోజ్ లేదంటే సివిల్స్కి వెళ్ళచ్చు. మీరు తీసుకున్న సబ్జెక్ట్ సివిల్స్ అనేది ప్రిపరేషన్ అనేది మీరు ఇప్పటి నుంచి మొదలు పెట్టాలి. ఇప్పటి నుంచి మొదలు పెడితే మీరు అచీవ్ చేయగలరు అన్నా కదా. ఆ విధంగా మీరు మీ యొక్క గోల్ని ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా కానీ మీరు తీసుకున్న సబ్జెక్టును బట్టి దేంట్లో మామూలు ఎంటర్ అవ్వాలి అనేది మీరు గోల్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. సపోజ్ కంప్యూటర్ సైన్స్, సివిల్స్, లేకపోతే ఇంకేమన్నా గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఇక్కడ నుండి ఉంటాయి కదా, అవన్నీ మీరు మీ మైండ్లో ఇప్పటి నుంచి ఉండాలన్నమాట. ఉండి సపోజ్ మీరు పేపర్ మీద రాసుకోవాలి, పేపర్ మీద రాసుకుని ఇంట్లో అడ్డ పెట్టుకోవాలి. మనకి సపోజ్ మీరు ఇప్పుడు ఏం చేస్తారు, మీరు అంతా పేరెంట్స్ ఉన్నారు, మీ పేరెంట్స్ మర్చిపోతారా? మర్చిపోరు. ఎందుకని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు. అట్లాగే మీరు కూడా మీ యొక్క గోల్ అనేది సపోజ్ ఒక పేపర్ మీద రాసుకుని డైలీ మనకి కనపడాలన్నమాట. సపోజ్ మనం తినేటప్పుడు కానీ సపోజ్ ఎప్పుడైనా కానీ మనం చూసుకుంటుంది నాకు, అంతేగాని టీవీ చూసుకుంటా అవి చూసుకుంటా బాక్స్ కానీ అనుకుంటే మనకి ఏం రాదు. కాబట్టి మనం ఏంటంటే మనం ఒక గోల్ కనుక పెట్టుకుంటే అది ఎట్లా ఉండేదంటే అది కంటిన్యూ ఫ్యూచర్లో మనకి ఇప్పటి నుంచి ఈజీ అవుతుంది మీకు ఎవరు ఎంజాయ్ చేసుకోవడానికి. అట్లాంటిది మీరు గోల్ అనేది సెట్ చేసుకోవాలి. అట్లాగే టైం మేనేజ్మెంట్. ఇప్పుడు సపోజ్ మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కదా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండో ఉన్నాయా? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఓకే, సెకండ్ ఇయర్ తర్వాత నెక్స్ట్ డిగ్రీ, నెక్స్ట్ ఇంజనీరింగ్, అటువంటి కాలం మీరు తీసుకుంటూ ఉంటారు కదా. అప్పటి నుంచి ఇప్పటి నుంచి
పోలీస్ డిపార్ట్మెంట్లో ఎలా అనుకుంటారు? డబుల్ వాళ్ళు టెస్ట్ పెడతారు. ఫస్ట్ ఫిజికల్ టెస్ట్లోనే పోతారు. లాంగ్ జంప్, హై జంప్ అవన్నీ ఒక రోజులో నేర్చుకుంటారా? ప్రాక్టీస్ అన్నమాట. ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. అట్లా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా మీరు మీ యొక్క గోల్ని సెట్ చేసుకొని చేసుకోవాలి. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ అంటే మామూలుగా మనం మార్నింగ్ లేపుస్తాం. మార్నింగ్ అందరూ ఎన్ని గంటలు లేపుస్తాం? 10 5 o'clock. 5 o'clock లేచి సపోజ్ మీరు ఈరోజు లెసన్స్ మామూలుగా చెప్తారు కదా, మీకు ఎక్సలెన్స్ చెప్పిన అవన్నీ ఈరోజు లెసన్ చెప్తే ఆ రోజు కంప్లీట్ చేసుకోవాలి, రివ్యూ చేసుకోవాలి. రివ్యూ చేసుకుంటే మీకు ఎగ్జామ్స్ అప్పుడు స్ట్రెస్ అనేది ఉండదు. అవునా కదా? తర్వాత ఒకే రోజు ఒక 30 లెసన్స్ ఉన్నాయంటే 30 లెసన్స్ ఒక రోజు చేయాలంటే మీరు ఉన్నది కూడా మర్చిపోతారు. అవునా కదా? అందుగురించి ఏ రోజు ఆ రోజు రివ్యూ చేసుకుంటూ ఉండాలి. రివిజన్ చేసుకుంటా నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్స్. మెయిన్ ఏంటంటే గ్రూప్ డిస్కషన్స్. ఏదైతే గ్రూప్ డిస్కషన్స్ పెట్టుకోవాలి ఇది సబ్జెక్ట్ మీద, అంతేగాని మనం చిట్ చాటింగ్ కాదు. సబ్జెక్ట్ మీద గ్రూప్ డిస్కషన్స్ పెట్టుకుంటే ఆ లెసన్స్ మొత్తం కంప్లీట్ థరోగా కనుక మీరు కనుక చదివితే క్వశ్చన్స్ అన్ని దాంట్లోనే వస్తాయి. ఆబ్జెక్టివ్ టైప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాలంటే ఎక్కడో ఒక మూల బిగిస్తాడు అదే లెసన్. మెయిన్ క్వశ్చన్స్ చదువుకుంటే కాదన్నమాట. అవునే కదా? ఆ విధంగా మీరు సబ్జెక్ట్ అనేది థరోగా ఉంటే మీకు ఏదైనా కానీ అలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ దేంట్లో కానీ ఆబ్జెక్టివ్ టైప్లో కానీ ఇచ్చేసుకోవాలి. సపోజ్ మీకు ఏదైనా హార్డ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. హార్డ్ సబ్జెక్ట్స్ సపోజ్ మీకు తెలుసు తెరవకో ఈ తీసుకున్నాం. అందరికీ ఒకటే చదవడం రాయడం నాకు వస్తే అందరూ ఈక్వలే. 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు 90 మార్క్స్ వచ్చిన వాళ్ళు అందరూ ఈక్వలే. అవునా కదా? వాళ్ళకి చదవడం వచ్చు, రాయడం వచ్చు, వీళ్ళకి చదవడం వచ్చు, రాయడం. మరి 35 మార్క్స్ కొంతమందికి ఎందుకు వస్తే 90 మార్క్స్ ఎందుకు వస్తాయి? ఎందుకని? ఇద్దరికి వస్తాయి కదా. అందరి మైండ్ సెట్ కూడా ఒకటే. మైండ్ కూడా అందరిది ఒకటే ఉంటుంది. ఒకళ్ళు తెలివిగా పట్టడం, ఒకళ్ళు తెలివి లేకుండా పట్టడం అనేది ఉండదు. అవునా కదా? అందుగురించి మనం అందరి మైండ్ ఒకటే. కాకపోతే ఏంటంటే మనం దాన్ని ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉండాలి. సపోజ్ మన మైండ్ 100% అంటే మనం ఓన్లీ 10% కన్నా ఎక్కువ యూజ్ చేయం. ఎవరైనా కానీ ఓ 40% వచ్చి నిన్న ఏం జరిగింది అనే దాని గురించి ఆలోచిస్తాం. కానీ అది నిన్న వాడు కొట్టాడా, తిట్టాడా, ఏమన్నా అన్నాడా, ఏం జరిగినాయి అది దానివల్ల ఉపయోగం ఉందా? మనకి ఏం లేదు. రేపటి గురించి ఆలోచిస్తాం, అది కూడా ఏం ఉపయోగం. కానీ ఈరోజు మన మైండ్ మొత్తం కాన్సన్ట్రేషన్తో కనుక అది కనుక మనం ఈరోజు చెప్పిన సబ్జెక్ట్ మీద మన కాన్సన్ట్రేషన్ కనుక ఇది చేసుకుంటే కాన్సన్ట్రేషన్ ఈజీగా మనకి సబ్జెక్ట్ అర్థమవుతుంది. వాళ్ళు చెప్పేటప్పుడే మనం కాన్సన్ట్రేషన్ పెట్టాం. తర్వాత మనం 10 సార్లు 20 సార్లు చదవాలి సబ్జెక్టు, కానీ అప్పుడు కూడా ఎక్కదు మనకి. అదే కనుక చెప్పినప్పుడు కనుక కాన్సన్ట్రేషన్తో కనుక మీరు కనుక వింటూ ఉంటే మీకు సబ్జెక్ట్ అనేది ఈజీగా ఉంటుంది. కాకపోతే హార్డ్ సబ్జెక్ట్ ఏదైనా ఉందనుకో దాన్ని ముందు తీసుకోవాలి. హార్డ్ సబ్జెక్ట్ మీద ఎక్కువ టైం స్ప్రే చేయాలి. అవునా కదా? ఏ బాబు హార్డ్ సబ్జెక్ట్ మీద ఎక్కువ టైం స్ప్రే చేయాలి. హార్డ్ సబ్జెక్టు లాంగ్ ఆన్సర్స్ అటువంటి ఉంటాయి కదా, వాటిని ఎక్కువ కాన్సన్ట్రేషన్ కనుక చేస్తే మీకు ఈజీ అవుతుంది. లాంగ్ ఆన్సర్స్ కనుక ప్రిపేర్ చేస్తే ఆల్రెడీ షార్ట్ ఆన్సర్స్ ఆబ్జెక్టివ్ టైప్ అన్ని దాంట్లోనే వస్తాయి. అందుకని మీ ప్రిపరేషన్ అనేది అట్లా ఉండాలన్నమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ టైం మేనేజ్మెంట్. మార్నింగ్ లేస్తాం. నెక్స్ట్ ఎక్కువ టీవీకి నెక్స్ట్ మొబైల్స్కి అడిక్ట్ అవుతూ ఉంటాం. వాటిని దూరంగా పెట్టాలి. ఈ 1, 2, 3 ఇయర్స్ ఆ గేమ్స్లు, జబర్దస్త్ సీరియల్స్ చూడకపోతే ఏముండదు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తూనే ఉంటాయి. అవునా కదా? వాళ్ళు మన గురించి ఆలోచిస్తారా? జబర్దస్త్ వాళ్ళు మన గురించి ఆలోచిస్తారా? ఆలోచించారు. వాళ్ళ డబ్బులు
వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తారు. కానీ మనం మన గురించి ఆలోచించేది ఎవరు? మన గురించి ఆలోచించేది ఓన్లీ మన పేరెంట్స్. అవునా కదా? పేరెంట్స్ ఎంతో కష్టపడతారు ఏంటి ఈ లెవెల్లో చదివించడానికి వస్తారు. వాళ్ళు చదువుకోకపోతే కానీ మిమ్మల్ని చదివిస్తున్నారు. అవునా కదా? వాళ్ళు కొంతమంది చదువుకోకపోయినా వాళ్ళు కష్టపడి వాళ్ళు మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకన్నా ఎక్కువ పొజిషన్లో ఉండాలి, చూడాలి వాళ్ళ ఇది. వాళ్ళ పేరెంట్స్ మామూలు పేరెంట్స్ చిన్నప్పటి నుంచి మామూలుగా 5 సంవత్సరాల వరకు వాళ్ళే మీకు అన్నీ నేర్పింది. అవునా కదా? తర్వాత టీచర్స్ స్కూల్లో సీక్వెన్స్లో ఎట్లా చదవాలి అనేది వాళ్ళ తర్వాత టీచర్స్, తర్వాత కాలేజ్ లెక్చరర్స్. అది లెక్చరర్స్ అంటే అందరికీ వాళ్ళు మంచి నాలెడ్జ్ ఉంటుంది. కాకపోతే మనం కానీ చదవకపోతే వాళ్ళు కానీ మీ మీద ఇంట్రెస్ట్ పెట్టరు. అవునా కదా? అందుకని మీరు ఏంటంటే మామూలు ఏ రోజు కాదు చదువుకుని నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్ చేసుకుని టెక్స్ట్ బుక్లో ఇచ్చిన లాస్ట్ ఆన్సర్స్ కాదు, మీరే క్వశ్చన్స్ తయారు చేసుకోవాలా. చేసుకోగలరు. నలుగురు కలిపి ఒకే లెసన్ చదివారంటే నలుగురికి 4 రకాల ఇది వస్తుంది అన్నమాట, నాలెడ్జ్ వస్తుంది, క్రియేటివిటీ అనేది వస్తుంది. వాడు ఆ క్వశ్చన్ సపోజ్ ఎగ్జాంపుల్ కొంచెం క్వశ్చన్స్ తీపిస్తాడు, కానీ ఆ క్వశ్చన్ రాలేదని మీరు తెలిసినవి కూడా రాయరు. అవునా కదా? అదే సబ్జెక్ట్ కనుక చదువుగా కనుకుంటే వాడు సబ్జెక్టు చదువుగా కనుకుంటే మీరు ఎట్లయినా కానీ రాయగలరు అన్నమాట. ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి ఏంటంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి ఆబ్జెక్టివ్ టైప్గా ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ అంటే అవి యాక్టివ్గా 10th క్లాస్ వరకు ఉన్నట్టు ఉండదు. అప్పుడు మీరు సబ్జెక్ట్ మొత్తం నేర్చుకుంటేనే అప్పుడు ఆబ్జెక్టివ్స్ సాల్వ్ చేయగలరు. అవునా కదా? ఎవరిని ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి. ఎందుకంటే మీ వల్ల అందరూ చెడిపోతారు. అందరికీ డిస్టర్బెన్స్ వస్తుంది. ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు సార్. ఓకే బాబోయ్, నేనేం చెప్తున్నాను? కాదు, నేను ఇప్పుడు చెప్పింది ఏంటి? చదువుకోవాలని ఇంకా దాంట్లో ఏమో చెప్పాను. గ్రూప్ డిస్కషన్స్ ఇప్పుడు మీకు ఏదైనా సపోజ్ మీ అందరూ గ్రూప్ చేశారు అనుకో, వాళ్ళలో ఏ ఒక్కడు నెగిటివ్ చెప్పినా మైనస్ చెప్పినా గ్రూప్ మొత్తం అవుట్. మామూలు సపోజ్ సీరియస్ ఎగ్జామ్స్ అవన్నీ ఉంటాయి, ఆర్మీలు అవి ఉంటాయి. చాలా మంది ఆర్మీకి మొత్తం 8 మంది 10 మంది కలిసి ఒక గ్రూప్ చేస్తారు. ఆ గ్రూప్లో ఎవరు తప్పు చెప్పినా కానీ 10 మంది సెలక్షన్ నుంచి అవుతుంది. అర్థమైందా? అందుకని ఏంటంటే సబ్జెక్ట్ అనేది కంప్లీట్ తలగా చేసుకోవాలి. అక్కడ మీకు చిన్న ఆబ్జెక్ట్ టైప్ వచ్చేస్తాయి, కానీ అవి మీకు అర్థం కాదు. కంప్లీట్ సబ్జెక్ట్ తలగా ఉంటేనే అప్పుడు మీకు ఆబ్జెక్ట్ టైప్ అనేది ఎలాంటి ఎట్లా ఇచ్చినా కానీ మీరు రాయగలరు. నెక్స్ట్ ఏంటంటే PQRST అనే సిస్టమ్ ఉందన్నమాట టైం మేనేజ్మెంట్. సపోజ్ PQRST అంటే P అంటే ప్రీ రివ్యూ, Q అంటే క్వశ్చనింగ్, మీ అందరూ మీరే క్వశ్చనింగ్ చేసుకోవాలి. R అంటే రీడింగ్, S అంటే సమ్మరైజ్, అంటే చదువుకున్న దాన్ని సమ్మరైజ్ చేసుకోవడం అట్లా. T అంటే టెస్టింగ్, PQRST మెథడ్ అంటే ఏమైంది? ఫస్ట్ చదువుకుంది రివ్యూ చేసుకోవాలా ఏంటి, మీ అందరూ మీరు క్వశ్చన్స్ తయారు చేసుకోవాలా. సపోజ్ 4-5 కలిపి చేసుకుంటే మీ అందరూ మీరు దీంట్లో ఏ క్వశ్చన్ చేయొచ్చు, ఏ క్వశ్చన్ వస్తుంది, వాడు ఎట్లా అడుగుతాడు ఎగ్జామ్లో, అటువంటి ఎన్ని వస్తాయి. అవునా కదా?
ఒకరోజు స్కూల్కి రావాలి. నెక్స్ట్ డే ఏంటంటే మీకు అర్థం కాదు, మధ్యలో ఆగిపోతారు. నెక్స్ట్ డే చెప్పింది అర్థం కాదు. అందుగురించి ఏంటంటే మీ వాళ్ళు మీ ఫ్రెండ్స్ని అడగాలి, లేదా ఏం చెప్పారు ఏంటంటే. అంతకీ అర్థం కాకపోతే మీ టీచర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పడానికి ఎప్పుడు ఫ్రంట్ లైన్లో ఉంటారు. అర్థమైనా కాబట్టి మీరు అడగరు. అడిగితే ఏం భయమో నా మోసి. ఇప్పుడు మనకి అందరికీ ఏంటంటే సిగ్గు అన్నమాట. అడిగితే ఏమనుకుంటారు ఏంటనేది అట్లా ఏం లేదు. అది మన గురించి అనుకుంటున్నాం, టీచర్స్ గురించి మనం చదవట్లేదు. అవునా కదా? మనం ఎప్పుడైనా మీరు బర్త్డే ఫ్రెండ్స్ని అడిగితే ఏం చెప్పారంటే అప్పుడు చెప్పిన వాడికి వస్తుంది, నీకు వస్తుంది, ఇద్దరికి వస్తుంది, నాలుగు. ఓకే, అందుగురించి ఏంటంటే ఆ రివ్యూ అనేది చేసుకోవాలి. సపోజ్ అందరికీ మెమరీ ఉండేది, షార్ట్ మెమరీ, లాంగ్ మెమరీ అనేది. షార్ట్ మెమరీ అంటే సపోజ్ మీరు చెప్పింది అది నెక్స్ట్ డేకి మర్చిపోతారు. అవునా కదా? ఎందుకని ఎందుకని మర్చిపోతారు నెక్స్ట్ డేకి? మెమరీ తక్కువ కాదు, అందరికీ సేమ్ మెమరీ ఉన్నది. అందరికీ సేమ్ మెమరీ. ప్రతి పిల్లవాడికి ఒకే దగ్గర నుంచి మెమరీ పనిచేస్తూనే ఉంటుంది. మనకి వాళ్ళు మాట్లాడకపోయినా సపోజ్ 1 month పిల్లవాడు మెమరీ కూడా ఇట్లా చూస్తూనే ఉంటాడు, చూస్తూనే ఉంటాడు, కాకపోతే మాట్లాడలేడు. మెమరీ అందరికీ ఉంటుంది, పుట్టిన దగ్గర నుంచి మెమరీ స్టార్ట్ అవుతానే ఉంటుంది. ఓకే, షార్ట్ మెమరీ, లాంగ్ మెమరీ అంటే ఏం లేదు. సపోజ్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది మామూలు 24 hours గుర్తుంటుంది. తర్వాత ఎందుకంటే ఫస్ట్ చెప్పినప్పుడు కాన్సన్ట్రేషన్ చెయ్యం, అది ఫస్ట్ నెక్స్ట్ డేకి మర్చిపోతాం కాన్సన్ట్రేషన్ చేయకపోతే. అదే కనుక మీరు రివిజన్ చేసుకుంటా 2 days ఒకసారి, 1 week ఒకసారి అట్లా రివిజన్ చేసుకుంటా ఉంటే మీరు మర్చిపోరు. అది లాంగ్ మెమరీ. ఇది మీ పేరెంట్స్ మర్చిపోతారా? మర్చిపోరు, డైలీ చూస్తూ ఉంటారు. అట్లాగే మనం ఇమాజినేషన్, సపోజ్ మీ రిలేటివ్స్ ఎవరైనా పరిచయం చేస్తారు, వచ్చారనుకో వాళ్ళు మర్చిపోరు. ఎందుకంటే చూడగానే మీకు గుర్తుకొస్తాయి, మైండ్ ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. అలాగా అలాగే సపోజ్ ఫ్యాన్ గురించి ఉంటాయి, ఫ్యాన్ గురించి టేబుల్ గురించి మీరు చదువుతూ ఉంటారు. చదివితే మీకు గుర్తుండదు. అదే చూసి టేబుల్ ఇలా అనేది మైండ్లో చెప్పే వాళ్ళు ఫ్యాన్ అంటే అదా, ఫ్యాన్ అంటే అట్లా లేకపోతూ ఉంది. మనకి ఆల్రెడీ కంటితో చూస్తూ ఉంటాం, అది మీకు మైండ్లో సెట్ అయిపోతుంది. మీరు దాని గురించి రాయగలరు, టేబుల్ గురించి రాయగలరు, ఏమైనా రాయగలరు. చెప్పిన దానికన్నా చూసి ఇది చేసుకుంటూ ఉంటే మీకు ఇమాజినేషన్ అనేది పెరుగుతుంది, మెమరీ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ సపోజ్ మీకు బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు, గుడ్ ఫ్రెండ్స్ ఉంటారు. సపోజ్ బ్యాడ్ ఫ్రెండ్స్ అనుకో, సపోజ్ గుడ్ ఫ్రెండ్స్ అనుకో, సపోజ్ మాట్లాడారు. అదే బ్యాడ్ ఫ్రెండ్స్ అనుకో, వాడు నలుగురు వేరే వాళ్ళు ఇంకా నలుగురు తీసుకుపోతారు. సినిమాకి వెళ్దామా, లేకపోతే బాధానికి వెళ్దామా, ఏం చేద్దామని అది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు చెప్పే స్టేజ్ కాదు, మీరు అంతా ఆలోచన చేసే స్టేజ్. ఎందుకంటే మేము చెప్తాం 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి వాళ్ళకి చెప్తూ ఉంటాం. అట్లా కాదు, ఇట్లా ఇట్లా ఇదే మీరు మీ సొంతగా తెలుసుకోవాల్సిన స్టేజ్ ఇది. అంటే మీరు మీ అందరూ డిసైడ్ చేసుకోవాలి. సపోజ్ గ్రూప్గా మధ్య ఫ్రెండ్స్తో గ్రూప్గా ఏర్పడి సపోజ్ ఎడ్యుకేషన్ గురించి మామూలు మీరు చేసుకుంటూ ఉండి రివిజన్స్ చేసుకుంటూ ఉంటే ఇది అవుతుంది. అంతేగాని వేరే బయట వాళ్ళతో తిరుగుతూ ఉండడం 10 మంది చేరగొడతారు. వాడికి అవసరం లేదు, పక్కన వాళ్ళు కూడా చేరగొడతారు. కానీ అటువంటి దూరంగా పెట్టాలి. నెక్స్ట్ మొబైల్స్, నెక్స్ట్ టీవీలు, వాటిని అవాయిడ్ చేస్తూ ఉండాలి. వాడచ్చు, కాకపోతే మీకు సంబంధించిన సబ్జెక్టు సపోజ్ యూట్యూబ్లోనో, మామూలు గూగుల్లోనో వాటిలో వస్తూ ఉంటాయి, దానికి ఉపయోగించుకోండి. సపోజ్ ఆ టీవీలో జబర్దస్త్ సీరియల్ లేకపోతే సాంగ్స్ అవన్నీ చూసుకునేవారు. మీరంతా ఒక 3 years 4 years కష్టపడతారు అంతే, తర్వాత ఎంజాయ్.
మీకు తెలుస్తుంది. వీక్లీ 1 డే మీ పేరెంట్స్ని హెల్ప్ చేయండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, సపోజ్ మీ మదర్ ఉన్నారు, మీ మదర్ ఏం చేస్తుంది, మార్నింగ్ పొద్దున్న లేచి ఈవినింగ్ వరకు ఏం చేస్తుంది, హెల్ప్ చేయండి. హెల్ప్ చేస్తే దాంట్లో ఏంటంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది, మామూలుగా మీకు కూడా తెలుస్తుంది. సపోజ్ ఈ టైంలో ఉంది, సపోజ్ రేపు ఇంజనీరింగ్ ఉండేది, సపోజ్ ఎవరు ముందు వాళ్ళు తింటారా ఇంకా పేరెంట్స్ అనుకున్నారు నోట్లో కలిపి మీరే తింటున్నారు కదా, వెరీ గుడ్. అదే కానీ ఇంకా అది వాళ్ళే పెడతా ఉండాలనుకో నెక్స్ట్ కాలేజెస్ కూడా పంపి వాళ్ళకి అలాగా అది గురించి ఎవరి వాళ్ళు వాళ్ళనే చేసుకోవాలి. ఉదయం లేచి కానించి నెక్స్ట్ నైట్ మీరు వీక్లీ 1 డే మీ పేరెంట్స్ హెల్ప్ చేయండి. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది మీకు తెలుస్తుంది. అప్పుడే మీరు రియలైజ్ అవుతారు. ఓకే ఇచ్చుకోండి. వీక్లీ 1 డే హెల్ప్ చేయండి. వాళ్ళకి ఏంటి ప్రాబ్లం, ఎంత ప్రాబ్లంలో ఉండి మనకు సరిస్తున్నారు అనేది తెలుస్తుంది అన్నమాట. ఓకే విధంగా టైం మేనేజ్మెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. టైం అనేది మీ అందరూ మీరు సెట్ చేసుకోవాలి. హార్డ్ సబ్జెక్ట్ మీరు ఫస్ట్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత వేరేది ఎవరికి సబ్జెక్ట్ హార్డ్ అనేది ఉండదు, అది మనము ఊహించుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అంతే మన క్రియేషన్ అంతే. హార్డ్ సబ్జెక్ట్ అనేది ఎవరికి ఉండదు, అందరికీ సేమ్ సబ్జెక్టు ఒకరికి అర్థమైతే ఒకరికి అర్థం అవ్వలే. ఒకరికి ఒకసారి చదివితే అర్థం అవుతుంది, ఒక్కొక్కరికి 2 సార్లు చదవాలి, 4 సార్లు చదవాలి. మనం ఈ టైంలో మనం దేనికి సిద్ధపడకూడదు. మా సౌకర్యంలో క్వశ్చన్స్ కానీ ఏమన్నా లెసన్స్ కానీ అర్థం కాకపోతే టీచర్స్ కానీ వాళ్ళని అడుగుతూ ఉండాలన్నమాట. ఓకే నెక్స్ట్ మీకు ఇంకా మీరు మైండ్ కాన్సన్ట్రేషన్గా రావాలంటే మీరు మార్నింగ్ మెడిటేషన్ చేయండి. ఎక్సర్సైజెస్ కానీ మెడిటేషన్ కానీ చేయండి. సపోజ్ ఒక 1 మంత్ చేసి చూడండి, ఒక డైలీ ఒక ½ an hour మెడిటేషన్ చేసి చూడండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఏంటనేది ఆ మెడిటేషన్ వాల్యూ అనేది. ఏదైనా కానీ చేస్తేనే కదా అన్నం అంతా కూర ఉంది, తర్వాత తింటేనే కదా అది మామూలు ఉప్పగా ఉందా కరమంగా ఉందా అని తెలుస్తుంది. అట్లాగే మీరు సపోజ్ ఒక 1 మంత్ మెడిటేషన్ డైలీ మార్నింగ్ టైం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ మామూలు యూట్యూబ్లో కానీ ఉంటే వస్తూ ఉండి మెడిటేషన్స్. యోగా టీచర్స్ కూడా ఉంటారు, వాళ్ళ దగ్గర 1 మంత్ మీరు మెడిటేషన్ చేసుకోండి. దాన్ని మీ యొక్క మైండ్ అనేది మైండ్ సెట్ అనేది సెట్ అవుతుంది, కాన్సన్ట్రేషన్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. ఏంటి మామూలు సపోజ్ డైలీ నిద్ర కూడా ఏంటంటే మామూలు 6 to 7 hours పండుకుంటే చాలు ఎవరైనా కానీ, అంతకనే ఎక్కువ వస్తారు. కాబట్టి అది కూడా మనం క్రియేషన్ చేసుకునే దాంట్లో ఉండింది. నైట్ ఎర్లీగా పడుకునేటట్టు ట్రై చేయండి, ఎర్లీ మార్నింగ్ లేచేటట్టు ట్రై చేయండి. ఫస్ట్ లేచినప్పుడే అనుకోవాలా నాకు నిద్ర సరిపోయిందని. మీరు మైండ్ అనుకోవద్దు నాకు నిద్ర ఇంకా చాలేదు, నేను 11 పడుతున్నా 12 పడుతున్నా అనేది కాదు. యాక్చువల్గా డీప్ స్లీప్ అయితే 3 hours 4 hours చాలు. ఓకే అది గురించి మీరు టైం అనేది మీరు ఎక్కడ కూడా వెయిట్ చేసుకోవద్దు. మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? గోల్ సెట్టింగ్ ఫస్ట్ గోల్ అనేది ఏర్పరచుకోవాలి. మీరు మీ అందరూ మీరు ఆలోచించుకోవాలా ఏం అవ్వాలి అనేది, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోగలరు. అంతేగాని ఇంటర్మీడియట్ అయిపోయినాక ఏం చేయాలి ఏంటి అనేది అప్పుడు ఆలోచించాలి కాదు, ఇప్పటి నుంచి ఆలోచించుకోవాలి. సపోజ్ ఫిజికల్ టెస్ట్ అవన్నీ మార్నింగ్ ఎక్సర్సైజెస్ వాకింగ్ హై జంప్ లాంగ్ జంప్ పట్టుకుంటే ఎక్కడైనా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఐఏఎస్ ఐపీఎస్ వాటన్నిటి కూడా అవన్నీ ఉపయోగపడతా ఉంటాయి అన్నమాట. అటువంటి ఫిజికల్ టెస్ట్ మెడిటేషన్స్ ఆ మెడిటేషన్ వల్ల మీకు చాలా ఇంపార్టెన్స్ వస్తుంది. మీరు డైలీ ఒక ½ an hour మీరు చేసుకుంటే ఒక 1 monthలో మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. అప్పుడు 4 సార్లు చదివి ఒక్కసారి చదివితేనే మీకు గుర్తుకుంటుంది. ఓకే ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంటుంది, వేరే వాళ్ళ చేతుల్లో పక్క వాళ్ళ చేతుల్లో
సబ్జెక్ట్ అనేది మీరు చదివితేనే వస్తుంది. ఓకే 26 minutes. 26 minutes. డిస్కషన్స్ ఉంటే సబ్జెక్ట్ అనేది బాగా ఇది అవుతుంది. నెక్స్ట్ క్రియేటివ్నెస్, ఏదైనా పాజిటివ్ థింకింగ్ చేయాలా. సపోజ్ నువ్వు డాక్టర్ అవ్వాలనుకుంటావు, ఆ పక్కన నువ్వేం డాక్టర్ అవుతావు అన్నావు, పక్కన పడేయాలా. అయ్యేది నువ్వు, చదివేది నువ్వు, అవునా కదా. ఆయన చదవడు, చెడగొడతారు అనమాట. మంచిగా ఉండేవాళ్ళు 10 మంది ఉంటే చెడగొట్టేవాళ్ళు 20 మంది ఉంటారు. అది పట్టించుకోవద్దు మీరు. నేను మీకు అనేది మీకు అంతే. డాక్టర్ అవ్వాలన్నా, ఇంజనీర్ అవ్వాలన్నా, సపోజ్ ఏదన్నా అవ్వాలంటే మీరు అవ్వాల్సింది. నువ్వేమవుతావులే, నువ్వేం చదువుతావులే అంటే అటుండడం పట్టించుకోవద్దు. నేను అవుతా అని అనుకోవాలన్నమాట. అయ్యి చూపించాలి. ఓకే సపోజ్ ఈ విధంగా మీరు శ్రీనివాస్ ఏదో డిఫెన్స్లో చేశారు. ఏంటంటే షోటల్ వచ్చాను. నేను మోటివేషన్ క్లాసెస్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్లోనే చెప్తాను. ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళు డబ్బులు కడతారు, 10,000 20,000 సేమ్ క్లాసులు చెప్పించుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ అట్లా కాదు, మీరు ఫ్రీ. ఈ విధంగా क्या टाइम आ रहा? टाइम भाई ఆల్రెడీ మీరు మేజర్స్ అవుతున్నారు, అయ్యారు. అందుకని మీకు ఎప్పుడైనా కానీ మైండ్ సెట్ పాజిటివ్గా ఉండాలి. నేను అవ్వాలి, నేను చేయాలంటే అదే అవుతారు. నేను కాను, ఏమో నేను అనుకుంటే కాదు. అది మనం ఏ విధంగా మనం పాజిటివ్ థింకింగ్ అయితే మనకి పాజిటివ్ థింకింగ్లోనే వస్తుంది. మనకి రిజల్ట్స్ కూడా అట్లాగే పాజిటివ్గా వస్తాయి. నెగిటివ్ థింకింగ్ అనుకో, మీరు డౌట్తో రాస్తారు. ఈ క్వశ్చన్కి ఇదే ఆన్సర్, ఇది అవునా కాదంటే అప్పుడే మీరు రాయడం కూడా రాంగ్ రాస్తారు. ఓకే ఈ విధంగా ఏంటంటే